Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. ఏంటి సార్ ఈ మధ్య సినిమాల్లో కనిపించట్లేదు. ఆ, కొద్దిగా పర్సనల్ పనులు ఎక్కువ అవటం మ్మ్. వాటి మీద బిజీ రెస్పాన్సిబిలిటీస్ తోటి కొద్దిగా సినిమాలు ప్రస్తుతానికి కొద్దిగా తగ్గించానని చెప్పుకోవాలి. ఓకే. చిరంజీవి గారికి అత్యంత ఆత్మీయ మిత్రుడు మీరైతే. సో చిరంజీవి గారి బర్త్డే స్పెషల్ కాబట్టి ఎలా ఉంది సార్? ఎక్కడి నుంచి మొదలైంది మీ ప్రయాణం కానీ మీ స్నేహం? చిరంజీవి గారు మేము కలిసి వైన్ కాలేజీ నర్స్పూర్లో మ్మ్. చదువుకున్నామండి. ఆయన నాకంటే సీనియర్ బీకామ్లో, మ్మ్. నేను నెక్స్ట్ జూనియర్. ఓకే. అంటే ఆయన సెకండ్ ఇయర్లో ఉంటే నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నాను. ఓకే. అప్పుడు బాగా పరిచయం అయింది. తర్వాత ఎన్సీసీలో మేము బాగా క్యాడెట్స్. ఓకే. ఎన్సీసీలో బాగా 2 years చేసామండి. 76, 77, 75, 76, 77 ఓకే. 2 years. మ్మ్. దాంట్లో ట్రైనింగ్ క్యాంప్స్ 2 times విశాఖపట్నంలో అటెండ్ అవుతాం, కానీ మ్మ్. లేదంటే ఆయన తోటి ఇంటరాక్షన్స్ 2 yearsలో. ఆయన అక్కడ అదే ట్రైనింగ్లో ఉన్నప్పుడు పిఆర్డీసీకి సెలెక్ట్ అయ్యాడు ఆయన. మ్మ్. ఆర్డీసీ నుంచి మళ్ళీ రిపబ్లిక్ డేకి కూడా సెలెక్ట్ అయ్యారు. ఓకే. రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో కూడా ఏకైక వ్యక్తి ఏపీ స్టేట్ని, కంబైన్ స్టేట్ నుంచి సెలెక్ట్ అయ్యారు. ఏ సార్ అక్కడ ఢిల్లీలో చేసే? ఢిల్లీలో చేశారు రిపబ్లిక్ డే పీరియడ్కి. ఓ, చిరంజీవి గారు పార్టిసిపేట్ చేశారు? పార్టిసిపేట్ చేశారు. ఓకే. రిప్రజెంటింగ్ ఫ్రమ్ మన ఏపీ నుంచి ఓకే. ఓకే. అక్కడికి వెళ్ళారు. అండ్ పీరియడ్లో పాల్గొన్నారు. మ్మ్. అక్కడ మంచి కల్చరల్ ఈవెంట్లో పోతురాజు క్యారెక్టర్ తోటి కల్చరల్ ఈవెంట్ ప్రజెంట్ చేశారు. బాబా సూపర్ సార్. దానికి అందరూ మన్ననలు పొందినాయి. మ్మ్. ఆయన ఏదైనా పట్టుకున్నారంటే దాన్ని సాధించేదాకా వదిలిపెట్టరండి. ఓకే. అక్కడి నుంచే చదువుకున్న రోజుల్లోనే ఆయన మంచిగా డ్రామాస్ బాగా వేసేవారు అనమాట. మ్మ్. కాలేజీలో రాజీనామా, చివరకు మిగిలింది, మ్మ్. బయట కాపలావాణి దీపం, వీళ్ళందరితోటి బాగా వేసేవారు. ఓకే. బెస్ట్ యాక్టర్ కూడా చాలాసార్లు తీసుకున్నాడు ఆయన. మ్మ్. అవి తీసుకున్న ఆయన ఇన్స్పిరేషన్ తోటే నేను కూడా సినిమా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ డెవలప్ అయింది. ఓకే. ఇంకా ఆయన తర్వాత మేము గుండెలు మార్చబడను, ఏక్దింకా సుల్తాను, మ్మ్. భజంత్రీలు, ఇంకా ఇతర నాటికలు లోకల్గా వేయటం అది కంటిన్యూ అవుతూనే ఉంది. 76, 77 ఆ టైంలో కూడా 76 నుంచి 84, 83 దాకా, 81 దాకా అండి. ఓకే. 81లో నేను సిటీకి వచ్చేసాను. డిఫెన్స్ అకౌంట్ ఆడిటర్ కింద వచ్చేసాను. మ్మ్. ఇక్కడ జాయిన్ అయ్యాను తిమ్మలగిరిలో. ఆడిటర్గా చేస్తున్నాడు కూడా డ్రామాస్ వేయటం ఆ ఇన్స్పిరేషన్ తోటి. ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ తనికెల భరణి, మ్మ్. ఈ విద్యాసాగర్ వీళ్ళందరూ బ్యాచ్మేట్స్గా ఉన్నప్పుడు అక్కడ కూడా 2 years కోర్సు ఫస్ట్ ఇయర్ చేశాను. ఓకే. తర్వాత 85లో సబ్ ఇన్స్పెక్టర్ కింద సెలెక్ట్ అయ్యి అనంతపూర్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీకి వెళ్ళిపోయాను. మ్మ్. ఇంకా అక్కడ కూడా ఏదో డ్రామాలు వేస్తాను ఉండేవాడు. ఈ చిరంజీవి గారితో మీరు అప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు ఎన్సీసీకి అయితే క్యాడర్గా ఉన్నారు. అవునండి. సో వెళ్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. అక్కడ ఇద్దరి మధ్యలో స్నేహం అనేది కూడా బాగా పెరిగింది. ఉందండి, అక్కడ పరిచయం ఉంది బాగాను. ఓకే. ఆ రోజుల్లో మరి చిరంజీవి గారి గురించి ఒకటి మరిచిపోలేని ఒక మూమెంట్ అంటే ఏం చెప్తారు సార్? మూమెంట్ అంటే ఏదైనా సిస్టమేటిక్ అండి. ఆయన ఏదైనా పట్టుకున్నాడంటే దాన్ని చాలా సిన్సియర్గా అది సాధించేదాకా వదిలిపెట్టడు. మంచి డాన్సర్ అండి ఆయన. మ్మ్. అప్పుడు యాన్యువల్ ఎన్సీసీ క్యాంపులో విశాఖపట్నంలో మ్మ్. మంచిగా డ్యాన్స్ చేసేవాడు, మేము అందరం ఎంజాయ్ చేసేవాళ్ళం. ఓకే. ఆయన అన్ని జ్యోతిలక్ష్మి గారి డ్యాన్సెస్ చాలా ఫేమస్ ఆ టైంలో. ఓకే. ఇప్పుడు అంతకన్నా గొప్పగా చేసేవాడు ఆయన. ఓకే. అక్కడ ప్రజెంటేషన్ కల్చరల్ మ్మ్. పాటలు పాడటం, డ్యాన్సులు చేయడం, అట్లా ఈయన డ్యాన్స్ అనేది మ్మ్. అనుకున్నాం ఈయన దగ్గర స్పార్క్ ఉందరా బాబు. మ్మ్. ఈయన ఆ డ్యాన్సెస్లో ఆయనకున్న ఆ రిథమ్ కానీ ఆ స్పార్క్ కానీ అందిపుచ్చుకోలేం. చాలా హై లెవెల్ అనుకుని అందరం ఆనందించేవాళ్ళు అన్నమాట. ఓకే. ఆ తర్వాత ఆయన సినిమాల్లో ప్రయత్నించిన విధానం కానీ, సో సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఎలా అనిపించింది సార్? చాలా గొప్పగా అనిపించిందండి. ఆయన యాక్చువల్గా మెడ్రాసు ఐసీడబ్ల్యూ చదువుతానికి వెళ్ళారండి.
వెళ్ళిన తర్వాత ఐసీడబ్ల్యూ ఒక పక్కన చదువుతానికి వెళ్ళినా ఆయన ఆయన ఇన్స్టింక్ట్, ఆయనలో ఉన్న యాక్టింగ్ ఇన్స్టింక్ట్ మెడ్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవటానికి దోహదపడింది. ఓకే. జాయిన్ అయ్యారు. అందులో రాజేంద్ర ప్రసాద్, ఈవెన్ రజనీకాంత్ గారు కూడా ఏమో అందులో ఉండేవారేమో. ఆ 2 years కోర్స్ చేశారండి. అది చేసిన తర్వాత అక్కడ కూడా గొప్ప ప్రతిభ కనిపించి సినిమాలకి కావాల్సిన సన్నదం. అంటే అప్పుడులో ట్రెండ్ ఏంటంటే ఫైట్స్ స్పీడ్గా చేసేవాళ్ళు, చిరంజీవి గారిలా ఫైట్ చేసేవాళ్ళు, చిరంజీవి గారిలా డ్యాన్స్ చేసేవాళ్ళు. అది తక్కువ అప్పుడు ఉన్న పరిస్థితుల్లో. అప్పుడు ఆయన ఫస్ట్ ప్రాణం ఖరీదు దాంట్లో జాయిన్ అయ్యి 1978 ఐ థింక్ చేసి అక్కడి నుంచి వెనుకుతే పునాదిరాళ్ళు సినిమా కూడా సైమల్టేనియస్ చేశారండి. ఓకే. రాజ్ కుమార్ గారి డైరెక్టరు. ఇంకా అక్కడి నుంచి అలా చేసుకుంటానే ఉన్నారండి. కోతల రాయుడు, చాలా సినిమాలు ఉన్నాయి. కోతల రాయుడు, పున్నమి నాగు అన్నది టర్నింగ్ పాయింట్ అండి. ఎవరి కొత్త కుర్రోడు, ఎవరి మంచి యాక్టరు అన్న జనాల్లో ఆలోచించే పరిస్థితులు, జనాలు పబ్లిక్ ఓహో అది గొప్ప బాగా చేసి అలా చేసుకుంటా పోయారండి. తర్వాత మేము మళ్ళా 92 నేను సిటీకి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన తర్వాత ఆయనతో పరిచయం ఏర్పడింది. అంటే డిగ్రీ చదువుకునే టైంలలో అయితే సో కంప్లీట్ అయిపోయింది. చిరంజీవి గారి పాటికి చిరంజీవి గారు మెడ్రాస్ వెళ్ళిపోయి సినిమాలు చేసుకుంటూ అట్లా వెళ్ళిపోయారు. మీరు ఇట్లా ఉద్యోగరీత్యా ఇట్లా వెళ్ళిపోయారు. ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చి ఒక 81 to 85 ఇక్కడ డిఫెన్స్ సెకండ్లో ఆర్డర్ చేసి మళ్ళీ 85 నుంచి నేను పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ట్రైనింగ్ అయ్యి 91 దాకా చిత్తూరు డిస్టిక్లో పనిచేశాను సబ్ ఇన్స్పెక్టర్గా. ఓకే. 91 చిత్తూరు డిస్టిక్ 91 ఆగస్టులో మళ్ళీ ఇక్కడ సిటీకి వచ్చాను అనమాట, హైదరాబాద్ సిటీకి వచ్చాను. ఓకే. సో 92 నుంచి మళ్ళీ ఈయనకి పరిచయం అయింది. గరానా మొగుడు షూటింగ్లో కలిసాం. అక్కడి నుంచి ఆ రిలేషన్షిప్ ఆయన అంటే మాకు మళ్ళా రెన్యూ చేసుకున్నట్టు అయింది మా స్నేహం. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత మరొకసారి మళ్ళీ మీట్ అవుతున్న టైంలలో చిరంజీవి గారితో ఆ పరిచయం ఎట్లా పరిచయం చేసుకున్నారు సార్? ఆయనకి చాలా రోజులు అయిపోయింది. ఎప్పుడో 76 తర్వాత మళ్ళీ 76 తర్వాత కలవలేదు. అదొక 24 years అంటే 81 91 అంటే 76 ఒక 16-17 years ఆ గ్యాప్ వచ్చింది. మధ్యలో ఏదో సువర్ణపురం పోలీస్ స్టేషన్ ఓపెనింగ్కి ఏదో కలిసాం కానీ అంత కాకపోతే అంత గుర్తుపట్టలేదు ఆయన. అంటే అక్కడ బాగా రష్ ఉంది. అది అందరితో పాటు చిరంజీవి ఫ్రెండ్స్ నరసయ్య, నాయుడు వీళ్ళందరూ ఉన్నారు, పరిచయం చేశారు. ఓకే అంతా ఓకే అనుకున్నారు. బట్ 92 వచ్చిన తర్వాత గుర్తుపెట్టారు ఆయన. 93లో ఒక మంచి యాక్టింగ్ ఇంట్రెస్ట్ అని ఆయన అప్పటిదాకా తెలీదు, తర్వాత తెలుసుకున్న తర్వాత 93లో ముఠామేస్త్రిలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఓకే. ఆయన ఇచ్చారు, ఆయనే దగ్గరుండి జరిపించారు, ఆయనే దగ్గరుండి నడిపించారు. నాకు పెద్దగా ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి తెలియదు కదా, యాక్టింగ్ గురించి తెలీదు. ఆయన మినిస్టర్ పిఏ కింద ఒక 5 సీన్లు యాక్ట్ చేశాను. దాంతో మంచి గుర్తింపు వచ్చింది. అక్కడి నుంచి ఇంకా ఆయన సినిమాలు మెకానిక్ అల్లుడు, రిక్షావోడు, బావగారు బాగున్నారా, ఠాగూరు, స్టాలిన్, అన్నయ్య, ఇంక శంకర్దాదా ఎంబీబీఎస్ లాస్ట్లో ఖైదీ నెంబర్ 150లో కూడా మంచి క్యారెక్టర్ చేశాను. ఓకే. చిన్నవి చేశాను. డాడీ, ఎస్పి పరశురామ్, ఇంకా ప్రతి మూవీలో సూర్యనారాయణ ఎక్కడ వదుకుని ఉండాలి, ఒక రకమైన సెంటిమెంటు, అంటే తనకి యాక్టింగ్ ఇంట్రెస్ట్. ముఖ్యంగా చెప్పాలి, ఇంద్ర సినిమాలో క్యారెక్టర్ ఇమ్మని అడిగానండి. యాక్చువల్గా ఆయన గొప్పతనాన్ని మెచ్చుకోవాలి. ఆ ఇంద్ర సినిమా నేను ఫలక్నమ్మ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ కింద పనిచేస్తున్నాను. ఓకే. అక్కడి నుంచి రావడానికి గచ్చిబౌలి గౌలిదొడ్డి దగ్గర షూటింగ్ జరుగుతుంది. అక్కడ ఒక స్కూల్ దగ్గర పెట్టారు. ఇది కలెక్టర్ పంచాయతీ అది. ఓకే. ఓకే. యాక్చువల్లీ గోపాల్ గారు స్టార్ట్ చేశారు, షూటింగ్ చేశారు. అప్పుడు నా క్యారెక్టర్ని లాంగ్ షాట్లో రాజా రవీంద్రతో వేయించారు. నేను వచ్చిన తర్వాత కూర్చోబెట్టాడు ఆయన. ఓకే. కూర్చోబెట్టి సూర్యనారాయణ చేయాలని చెప్పి నేను కూర్చోబెట్టి నా షాట్లు తీశాను. అది
అలాగే హిట్లర్ సినిమాలో కూడా ఆయనే చాలా సినిమాల్లో ఆయనే డైరెక్ట్ చేసేవాడు. డైరెక్టర్ని ఆపేవారు అనమాట. హిట్లర్ సినిమాలో కూడా ఆయనే డైరెక్ట్ చేశారు. నువ్వు ఇలా రావాలి, ఇక్కడ చేయాలి. అది ఆయన నా పట్ల చూపించే ప్రేమ అనుకోలో ఆదరణ అనుకోలో తెలీదు. చాలా ఎంకరేజ్ చేసేవాడు అండి. ఓకే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.